మన వనరులు ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కటింగ్ అక్రాస్ ది కాస్ట్ లైన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ విద్యార్థులు అందరూ కలిసి ఒకటే స్కూల్లో ఇటువంటి ప్రాంగణంలో వాళ్ళు చదువుకునేటట్టుగా ఈ స్కూల్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి, అక్కడ మీరు అటు చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి మీకు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఈ స్కూల్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ మొత్తం జియో ఇష్యూ చేయటమే కాదు, వాటి టెండర్ కూడా పిలిచి అమ్మటే పనుల కార్యక్రమం మొదలుపెట్టేది కూడా ఒకటేసారి. సార్, ప్రభుత్వము ఒక పని మొదలు పెట్టిందంటే సరే మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే మీ ఆలోచనకి అనుగుణంగా ఉండాలి. మా డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు, రాష్ట్ర ప్రజల యొక్క ఆశ లేదు. ఎందుకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఇవాళ ఈ గ్లోబలైజేషన్ జరిగిన క్రమంలో తల్లిదండ్రులు రూపాయి పోసి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో కట్టలేక ఆ విద్యార్థులతో ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి సంపన్న వర్గాల పిల్లలతో ఈ పిల్లలు పోటీ పడలేక తల్లిదండ్రులు ఆ పిల్లలు మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతూ ఉంటే అసలు పాలన ప్రభుత్వం ఇందిరమ రాజ్యం అటువంటి వాళ్ళ కోసం మనం తయారు చేసి తర్ఫీ చేసి ఈ మానవ వనరుల్ని రేపొద్దున ప్రపంచాన్ని శాసించే అనేక కార్పొరేట్ సంస్థల్లో మనవాళ్ళు సీఈఓలుగా ఎదిగి ఆ శాసించే స్థానాల్లో మన వాళ్ళు ఎదగి ఉండాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మీ ఆలోచన అయితే ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ తో ఒక ప్రాజెక్ట్ ని మొదలు పెడితే టార్గెట్ కి అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడము, అనుకున్న విధంగా మీ ఆలోచనకి అనుగుణంగా కింద ఎస్టాబ్లిష్మెంట్ ఉండకుండా ఉంటుంటాయి. చాలా సందర్భాలు చూసినాం. దీనికి ఒక స్కూల్ని కంప్లీట్ చేయడానికి ఎంత గడువు పెట్టుకున్నారు? ఎప్పటి వరకు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని అందుబాటులోకి రాబోతున్నాయి? దానికోసమే ఈ విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వారు వివిధ శాఖల్లో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ వింగ్లో తీసుకొచ్చుకున్నారు. అట్లాగే వారే కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ క్యాలెండర్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ క్యాలెండర్ అంటే ఎట్లా ఫిక్స్ చేసుకున్నారంటే ఎంత తొందరగా అంటే మొత్తం స్కూల్ పూర్తి కావడానికి ఎన్ని నెలలు పడుతుంది, ఆ నెలల్లో మొదటి నెల ఏం చేయాలా, రెండో నెల ఏం చేయాలా, మూడో నెల ఏం చేయాలా, నాలుగో నెల ఏం చేయాలా, అట్లా నెలల వారీగా క్యాలెండర్ పెట్టుకొని స్కూల్స్ని కంప్లీట్ చేయించుకునే కార్యక్రమాన్ని వారే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఈ స్కూల్స్ ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని టార్గెట్గా పెట్టుకొని పోతా ఉన్నారు.